సైబర్ అటాక్స్ మారుతున్న ప్రపంచం కొద్దికి సైబర్ అటాక్స్ కూడా పెరగటం అనేది మొదలైంది. ఇంటర్నెట్ వాడకం అనేది ఎక్కువ శాతం ఉండటం వల్ల సైబర్ అటాక్స్ కూడా చాలా ఎక్కువ శాతం జరుగుతుంది. అయితే ఈరోజు ప్రపంచం మొత్తం మీద చాలా పెద్ద సైబర్ అటాక్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ అటాక్స్ అనేవి ఎలా చేశారు, వీళ్ళు ఎలా దొరికారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. నెంబర్ 5, పూణే కాస్మోస్ బ్యాంక్ అటాక్. ఈ అటాక్ అనేది 2018 ఆగస్టు 18 రోజు జరిగింది. ఆ రోజు సాటర్డే కావడంతో హ్యాకర్ గ్రూప్ వాళ్ళు ఏం చేశారంటే బ్యాంకింగ్ సెక్టార్లోకి ఎంటర్ అయ్యారు. అయితే బ్యాంకింగ్ సెక్టార్లో ముఖ్యమైన సిస్టమ్ అనేది కోర్ బ్యాంకింగ్ సెక్టార్ సిబిఎస్. ఈ సిబిఎస్ అనేది వీళ్ళు హ్యాక్ అనేది చేశారు. దీంతో ఏటీఎం అనేది హ్యాకింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఈ సిబిఎస్ ద్వారంగా మనకి బ్యాంక్లో నుంచి ఎంత డబ్బులు డ్రా చేసాం, ఏటీఎం నుంచి ఇలాంటి వివరాలు అనేది తెలుస్తుంది. దీంతో వీళ్ళు కస్టమర్కి రావాల్సిన మెసేజెస్ అనే ఆపేసి డార్క్ వెబ్ నుంచి వీళ్ళ డేటాబేస్ అనేది కొనుక్కున్నారు. దీని నుంచి వీళ్ళు ఏటీఎంలో డబ్బులు అనేవి డ్రా చేయటం మొదలుపెట్టారు. ఎలాగో బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం వీళ్ళు హ్యాక్ చేశారు కాబట్టి డ్రా చేసినప్పుడు కస్టమర్కి ఎలాంటి మెసేజ్ అనేది వెళ్ళదు. దీంతో వీళ్ళు 24 కోట్ల రూపాయలు అనేది రూపే మరియు వీసా కార్డు నుంచి డ్రా చేయటం మొదలైంది. ఈ అటాక్ అనేది ఒక సాటర్డే రోజే జరిగింది. మళ్ళీ వీళ్ళు బ్యాంకింగ్ సెక్టార్లోకి మండే కూడా ఎంటర్ అయ్యారు. మండే ఏకంగా ఇంకొక 10 కోట్ల రూపాయలు అనేది డ్రా చేశారు. మొత్తం 94 కోట్ల రూపాయల బ్యాంక్ హ్యాకింగ్ అనేది చేశారు. అయితే 15 మంది ఇండియన్ అఫీషియల్స్ కూడా దీనిలో వాళ్ళ హస్తం ఉందని చెప్పేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు ఈ కేసులో. నెంబర్ 4, 1990 ఫోన్ సిస్టమ్ హ్యాకింగ్. ఒక రేడియో స్టేషన్ని ఒక వ్యక్తి హ్యాకింగ్ అనేది చేశారు. ఎందుకంటే ఆ రేడియో స్టేషన్ వాళ్ళు ఏమని అనౌన్స్ చేశారంటే ఫ్రైడే రోజు 3 పాటలు అనేవి వేస్తాం, 100వ సెకండ్ దగ్గర ఎవరి ఫోన్ కాల్ అయితే కలెక్ట్ అవుతుందో వాళ్ళకి ఒక ఖరీదైన బహుమతి అనేది వాళ్ళు ఇస్తానని చెప్పేసి చెప్పారు. దీంతో ఆ వ్యక్తి ఎలానా సరే యాక్సెస్ అనేది సంపాదించి ఆ 100వ ఫోన్ కాల్ వచ్చే టైంకి ఎవరి ఫోన్ కాల్ రాకుండా తనది మాత్రమే వచ్చేలాగా తను హ్యాకింగ్ అనేది చేశారు. దీంతో ఆ విన్నర్కి బహుమతి ఏంటంటే పోర్షే కార్ అనేది బహుమతిగా ఇస్తా అన్నారు. నిజానికి ఈ హ్యాకింగ్ చేసిన వ్యక్తి పేరు వచ్చేసి కెవిన్ పాల్సన్. ఇతను హ్యాకింగ్ చేసిన దాని తర్వాత దొరికిపోయాడు. ఎలా అంటే వన్స్ హ్యాకింగ్ అయిన తర్వాత ఆ రేడియో స్టేషన్ వాళ్ళకి ఎందుకో డౌట్ వచ్చి పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది చేయించారు. ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి తెలిసింది ఏంటంటే కెవిన్ రేడియో స్టేషన్ మొత్తాన్ని హ్యాక్ చేసి ఆ 100వ ఫోన్ కాల్ అనేది అతనిదే వచ్చేలాగా సెట్ అనేది చేశారు. దీంతో 1994లో ఇతను చేసిన తప్పు అనేది అంగీకరించడంతో ఇతన్ని జైల్లో అనేది వేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీరు వీడియో చూస్తున్నట్లయితే మీకు వీడియో తప్పకుండా నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. నెంబర్ 3 ప్లేస్లో వచ్చేసి సోనీ పిక్చర్ అటాక్స్. 2014లో సోనీ పిక్చర్స్ని ఎవరో హ్యాక్ అనేది చేశారు. అయితే ఈ హ్యాకింగ్లో ఏంటంటే నార్త్ కొరియా వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నిజానికి నార్త్ కొరియా వాళ్ళు సోనీ పిక్చర్స్ అనేది ఎందుకు హ్యాక్ చేశారంటే వాళ్ళు కిమ్ జాంగ్ ఉన్ గురించి ఒక సినిమా అనేది తీశారు. సో ఈ సినిమాలో ఏమని ఉందంటే కిమ్ జాంగ్ ఉన్కి విరుద్ధంగా ఈ సినిమా అనేది రూపించారు. దీంతో వాళ్ళు సోనీ పిక్చర్స్ సర్వర్స్ మొత్తాన్ని హ్యాకింగ్ అనేది చేశారు. ఎప్పుడైతే వీళ్ళు హ్యాకింగ్ అనేది చేశారో అప్పుడు దాకా సోనీ పిక్చర్స్ దగ్గర ఉన్న సినిమాలు, అంతేకాకుండా దాని తర్వాత రిలీజ్ అవ్వాల్సిన సినిమాల డేటా మొత్తాన్ని హ్యాకర్స్ అనేవాళ్ళు వాళ్ళ చేతిలోకి తీసేసుకున్నారు. దీంతో ఆ రిలీజ్ అనేది మూవీ అనేది ఆపేశారు. అయితే ఈ సినిమా పేరు వచ్చేసి ద ఇంటర్వ్యూయర్. ఈ సినిమాలో నార్త్ కొరియా ప్రెసిడెంట్కి వ్యతిరేకంగా ఈ సినిమా అనేది తీశారు. అయితే అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ అయిన ఒబామా ఈ సినిమా అనేది సక్సెస్ఫుల్గా లాంచింగ్ అనేది చేశారు. ఈ ఇంటర్వ్యూయర్ మూవీ అనేది రిలీజ్ అయిన దాని తర్వాత ఈ సినిమా అనేది సూపర్ హిట్గా నిలిచింది, ఈ ఇంటర్వ్యూర్ అనే మూవీ. నెక్స్ట్ నెంబర్ 2 ప్లేస్లో ఉంది సైబర్ అటాక్. ఏంటంటే మార్చ్ 26, 1999 అప్పుడు ఒక వైరస్ అనేది వచ్చింది. ఆ వైరస్ పేరు మెలిసా. ఈ మెలిసా అనే ఈ వైరస్ అనేది ఏంటంటే అప్పుడులోనే ఇంటర్నెట్ అనేది మొదలైంది. దీంతో గూగుల్ జీమెయిల్ యూజర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువగా పెరిగారు. అయితే ఇతను ఒక క్లోన్ అనేది తయారు చేశారు. దానిలో ఏంటంటే సేమ్ జీమెయిల్గానే ఉండి అక్కడ ఒక వైరస్ అనేది ఎక్కుతుంది. ఈ వైరస్ పేరు వచ్చేసి మెలిసా. అయితే ఎప్పుడైతే ఇలాంటి వైరస్ అనేది పుట్టుకొచ్చిందో ఇక అప్పటి నుంచే యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్కి డిమాండ్ అనేది విపరీతంగా పెరిగింది. ఇతను గూగుల్ వాళ్ళ జీమెయిల్లో 1 కోటి కంటే ఎక్కువ యూజర్స్ అనే ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అనేది అయింది. అయితే ఎమ్మటనే గూగుల్ వాళ్ళు ఏం చేశారంటే తొందరగా ఇన్వెస్టిగేషన్ అనేది మొదలుపెట్టారు. ఇది వ్యక్తి పేరు వచ్చేసి డేవిడ్.
ఇతనే ఈ హ్యాకింగ్ అనేది చేశాడు. ఈ మెలిసా వైరస్ అనేది పుట్టడానికి కారణం కూడా ఇతనే. హ్యాకింగ్‌లో వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఇతను దాదాపు 1 బిలియన్ కంటే ఎక్కువ అమౌంట్ అనేది సంపాదించాడు డార్క్ వెబ్‌లో పెట్టి ఇన్ఫర్మేషన్ అనేది. ఇలాగా ఇతను దొరికిపోవటం అనేది జరిగింది. ఇతను పట్టుకొని అరెస్ట్ చేసిన దాని తర్వాత ఇతన్ని కోర్టులో ప్రొడ్యూస్ అనేది చేశారు. అయితే ఇతను చేసిన నేరానికి గాను 20 నెలల జైలు శిక్ష అనేది ఇతనికి విధించారు. దీంతో పాటుగా కొంత సొమ్ము అనేది ఫైన్ రూపంలో చెల్లించాలని చెప్పేసి కోర్టు అనేది తీర్పు అయితే ఇచ్చింది. ఫస్ట్ ప్లేస్లో ఉంది నాసా. నాసాని 1999లో హ్యాకింగ్ అనేది చేశారు. ఒక చిన్న పిల్లవాడు, ఆ వయసులో చదువుకోవాల్సిన పిల్లవాడు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాల్సిన టైంలో అతను కంప్యూటర్ గురించి ఎక్కువగా నాలెడ్జ్ అనేది సంపాదించాడు. అతను సంపాదించిన ఆ నాలెడ్జ్తో నాసా సాఫ్ట్వేర్ మరియు నాసా సర్వర్స్ని అతను హ్యాక్ అనేది చేశారు. నిజానికి నాసా సర్వర్లో ఒక చిన్న ఎర్రర్ అనేది ఉంది. దీంతో అతను ఆ బగ్ పట్టుకొని తను హ్యాక్ అనేది చేశాడు. దీంతో వాళ్ళ సెక్యూరిటీ మొత్తాన్ని అతను హ్యాక్ చేయడంతో నాసా దగ్గర నుంచి వెళ్లాల్సిన కొన్ని మెయిల్స్ అని ఇతను చూసేశాడు. దీంతో ఈ మెయిల్స్కి సంబంధించి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అనే ముందుగానే దీనిలో ఫీడ్ అయి ఉన్నాయి. దీంతో నాసా వాళ్ళు 21 డేస్ ఏకంగా వాళ్ళ వర్క్ అనేది ఆపేశారు. ఒక 15 ఏళ్ల పిల్లాడు చేసిన పని వల్ల. ఇన్వెస్టిగేషన్ దాని తర్వాత ఈ పిల్లవాడికి ఏమని జైలు శిక్ష చేశారంటే చిన్న పిల్లవాడు కావడంతో 7 నెలల హౌస్ అరెస్ట్ అనేది చేశారు. ఇతన్ని మళ్ళీ నాసా వాళ్ళు రిక్రూట్ అనేది చేసుకున్నారు. వాళ్ళ సాఫ్ట్వేర్స్ని ఎవరు హ్యాక్ అనేది చేయకుండా ఇతన్ని యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ అనేవి తయారు చేయమని చెప్పేసి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అనేది. దీనివల్ల మీరు కొత్త విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. రానున్న రోజుల్లో ఇంకా మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇంకా వీడియోస్ అనేవి మా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి.